ఆర్జీవి గారు సిండికేట్ మూవీతో ఒక పెద్ద రికార్డ్స్ని అయితే క్రియేట్ చేసే అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్జీవి గారు ఒక బెంచ్ మార్క్ ఇదివరకు క్రియేట్ చేశారు. ఇప్పుడు వచ్చిన డైరెక్టర్లు కాకముందే అంతకుముందు ఆయన ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసి ఉంచారనమాట. అయితే ఆయన ఒక రీసెంట్గా ఒక ట్వీట్ అయితే వేశారు భయ్య. అదేంటంటే ఆయన సత్య సినిమా చూసి 27 సంవత్సరాలు అవుతుందంట, మొదటిసారి చూస్తున్నాడంట. 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదటిసారి చూస్తున్నాను. ఆ సినిమా చూసినంతసేపు నా అంతటా నేను ఎమోషనల్ అయ్యి నేను ఎంతో తప్పు చేశాను, నేను నా సెల్ఫ్ని నేను కోల్పోయాను అనేసి అయితే ఆయన చాలా అంటే చాలా బాధపడి ఎమోషన్ అయ్యి ఆయన ఒక ట్వీట్ అయితే పెట్టాడు. అది చాలా అంటే చాలా పెద్ద ట్వీటు. నేనైతే ఇంకా సత్య సినిమా తీసి రంగీలా సినిమా తీసి నా పొగరుని నేను ఎక్కువ చేసుకున్నాను అనమాట. అంటే ఆ గర్వం వచ్చేసింది నాకు. అంటే సత్య అనేది ఆల్ టైమ్ హిట్, ఆ టైంలో సూపర్ హిట్, విధ్వంసం సృష్టించింది. అంటే సత్య తర్వాత చాలానే సినిమాలు వచ్చాయి ఆయనవి, బట్ సత్య సినిమా చూసేసరికి ఆయన అయితే చాలా ఎమోషనల్ అయితే అయ్యాడు భయ్య. అదైతే ట్వీట్లో క్లియర్గా అర్థమవుతుంది. చాలా అంటే చాలా పెద్ద ట్వీట్ ఆర్జీవి గారు వేశారనమాట కొన్ని రోజుల క్రిందట. సో ఆ ట్వీట్కి మెయిన్ అర్థం ఏంటంటే ఆయన లాస్ట్లో నేను సిండికేట్ అనే మూవీ ఒకటి తీస్తున్నా, అది ఎలా ఉంటుందంటే అండర్ వరల్డ్ మొత్తం గ్యాంగ్స్టర్స్, క్రైము ఈ రకంగా అయితే ఉండబోతుంది. సత్యాన్ని తప్పకుండా అది బీట్ చేస్తుంది. ఆ టైంలో అంటే ఆ టైం ఎంత కాన్సన్ట్రేషన్ చేసి, ఎంత ప్రజెంటేషన్ చేసి, ఎంత ఎగ్జిక్యూషన్ చేసి తీసానో దానిలా ఉంటుంది ఈ సిండికేట్ అయితే అని చెప్పాడనమాట. సో సిండికేట్ మూవీ మీద ఇప్పుడు చాలా అంటే చాలా న్యూసెస్ అయితే వస్తున్నాయి. ఆ న్యూసెస్ ఏంటంటే సిండికేట్లో అమితాబ్ బచ్చన్ గారి రోలు అంటే ఫహద్ ఫాజిల్ గారి లీడ్ రోలు అయితే ఉండబోతుంది అనేసి అయితే కొంతమంది చెప్తున్నారు. మ్యాక్సిమం ఇందులో హీరో అంట అల్లు అర్జున్ ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి భయ్య. అయితే ఈ ఫేక్ న్యూసెస్ అన్నీ వస్తున్నాయంట. ఇవంటే ఫేక్ న్యూసెస్ అనేసి ఆయనే మళ్ళీ ఇంకో ట్వీట్ ద్వారా చెప్పాడు అనమాట. సో సిండికేట్ మూవీ అంటే ఎలా ఉంటుందంటే ఇది ఒక అండర్ వరల్డ్లో ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు పెరుగుతున్న దృష్టిలో అంటే క్రైమ్ రేట్ కానీ, లేకపోతే ఏంటంటారు డ్రగ్స్ కానీ, లేకపోతే ప్రతిదీ కూడా ఏంటంటే ఏ రకంగా అంట అంతా కల్తీ అవుతుంది కదా. సో ఆ రకంగా అంటే అంతవరకు డబ్బు కోసం పోరాడు, తర్వాత భూములు ల్యాండ్స్ కోసం పోరాడారు, ఇప్పుడు యురేనియం అది మైన్స్ కోసం పోరాడారు, ఇప్పుడు ఓన్లీ డ్రగ్స్ కోసం పోరాడుతున్నారు. ఇవన్నీ ఒక విప్లవం అయితే వచ్చింది కదా. సో ఆ రకంగా ఇప్పుడుకున్న సిచ్యువేషన్స్ ఫ్యూచర్లో ఎలా ఉంటాయి, ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది అయితే ఆయన తీయబోతున్నారు. అది సిండికేట్ మూవీ అంటున్నారు భయ్య. సో ఈ సిండికేట్ మూవీకి వచ్చిన బయట న్యూస్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారని అయితే వచ్చాయంట. సో వాటికి మన ఆర్జీవి గారు ఏం చెప్పారంటే మీరు వింటున్నవన్నీ, మీరు ఇప్పటి వరకు వింటున్నవన్నీ ఏవైతే యాక్టర్స్ ఆర్ సంథింగ్ ఏదైతే ఉందో అవన్నీ మీరు అనుకున్న అపోహలు, అవేమీ కావు. నేను పక్కా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాను సిండికేట్. నేను తప్పకుండా ఫైనల్ అయ్యాక యాక్టర్స్ కానీ కాస్ట్ కానీ ఇవంతా మొత్తం నేనైతే విడుదల చేస్తాను, నేనైతే చెప్తాను అనేసి అయితే చాలా చెప్తున్నాడు అనమాట. నేను మారిపోయాను, నేను ఇంకా ఆ టైప్ ఆర్జీవిని కాదు, నేను ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఆర్జీవి అయిపోయాను. అండ్ దట్టు నేను ఇన్ని రోజులు ఏదైతే కోల్పోయానో, ఎలాంటి సినిమాలు తీయాలని నేను బెంచ్ మార్క్ సెట్ చేయకుండా సత్య రోజునే నేను ఆగిపోయానో దాన్ని ఇప్పుడు రివోక్ చేస్తూ మళ్ళీ నేను సత్యాలంటే గోల్డ్ని దింపుతాను అనేసి అన్నాడు. ఇది కానీ నిజం అయితే లాంటి సినిమా మళ్ళీ ఇప్పుడు వస్తే ఈ టైంలో అంటే ఈ టైంలో ఉన్న సిచ్యువేషన్స్ తగ్గట్టు ఏమైనా వస్తే ఆయన మీద నుంచి ఆయనకున్న విజన్ కానీ, ఆయనకున్న టాలెంట్ కానీ, ఆయన చూస్తున్న కోణం కానీ వేరే లెవెల్లో ఉంటుంది ఆర్జీవి గారిది. అందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు భయ్య. ఆర్జీవి గారు అంటే ఒక తరం ఆర్జీవిని ఎలా గుర్తుపెట్టుకుందో ఇప్పుడు ఒక తరం సందీప్ రెడ్డి వంగని అలా గుర్తుపెట్టుకుందనమాట. అంటే సినిమా అంటే ఇలానే ఉండాలి, సినిమా అంటేనే ఇదే చేయాలి అని అన్ని రూల్స్ని బ్రేక్ చేస్తూ వచ్చింది ఫస్ట్ ఆర్జీవి. సో ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ వచ్చాడు దాన్ని క్రియేట్ చేస్తూ ఇంకొక దానికంగా. సో మళ్ళీ ఆర్జీవి రీక్రియేట్ చేసి మొత్తం ఆయన ప్లాన్తో, ఆయన విజన్తో, ఆయన డైరెక్షన్తో, ఆయన ఎగ్జిక్యూషన్తో చేస్తే రికార్డ్స్ ఏమైనా మిగులుతాయని మాత్రం డౌట్ పడనవసరం లేదు. ఇండియా రికార్డ్స్ని షేక్ చేసే విధంగా అయితే ఉంటాయి అనేసి అయితే అర్థమవుతుంది. అది కానీ ఆర్జీవి గారు కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేసి తీస్తే అందులో ఏమాత్రం డౌట్ లేదు. సో ఆర్జీవి గారు అయితే మారిపోయారు అంటున్నారు. చాలామంది అయితే ఈ ట్వీట్కి కొంతమంది ఏమంటున్నారంటే సిండికేట్ ప్రమోషన్స్ అవ్వచ్చు. మేబీ ఆర్జీవి గారు ఒక మాట మీద ఉంటారు కాబట్టి సిండికేట్ ప్రమోషన్స్ చేయడానికి ఇది ఒక వే అని మేబీ అంటున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు? ఆర్జీవి గారి నుంచి మళ్ళీ అలాంటి మూవీ వస్తే
ఇక మొదలెడదామా. రికార్డ్స్ బ్రేక్ అవుతాయి, రికార్డ్స్ కొల్లగొడతాడు. ఒక సినిమా అని పేరని మొత్తం మార్చి ఇంకొక రూపాన్ని తెచ్చే ఆర్జీవిని ఆల్ ద బెస్ట్ అని చెప్పాలి. అండ్ తర్వాత ఆర్జీవి గారు అలాంటి సినిమాలు తీస్తే ఎంజాయ్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆర్జీవి గారిని గౌరవించడంలో చాలామంది వెనకబడిపోయి ఉన్నారు. సో మళ్ళీ ఈ సిండికేట్ మూవీతో ఆయనకి ఫ్యాన్స్ మళ్ళీ తిరిగి వస్తారని నేనైతే కోరుకుంటున్నాను. మరి వీడియో ఇస్తే లైక్ అయితే చేసుకోండి. ఆర్జీవి గారు ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేను ఎంతమంది అయితే కామెంట్ చేస్తున్నారో ఆర్జీవి గారి కోసం, ఈ సిండికేట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.